సెవెంత్ ప్రిన్సిపల్ ఏంటంటే లాస్ మినిమైజేషన్. ఓకే, లాస్ మినిమైజేషన్ అంటే ఇప్పుడు మనకి ఫైర్ అంటుకుందండి, ఫైర్ అంటుకుంది కదా అని చెప్పేసి మనం అలాగే వదిలేయకూడదు. మనకి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా అసలు మనము ఆ లాస్ని ఎలా మినిమైజ్ చేస్తాము, ఆ మినిమైజ్ చేయడంలో మనం వెళ్ళినప్పుడు మనకు కొద్దిగా ఖర్చు కూడా అవ్వచ్చు. ఆ ఖర్చు అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. కానీ లాస్ జరిగింది కదా, ఫైర్ అంటుకుంది కదా, నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా అని వదిలేసామనుకోండి, మీకు క్లెయిమ్ రాదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ అంటుకుందండి. ఫైర్ అంటుకుందని ఫస్ట్ ఎవరు చూశారు? సే మన సెక్యూరిటీ గార్డ్ చూశాడు. సెక్యూరిటీ గార్డ్ చూసి అలాగే కూర్చున్నాడా? నెక్స్ట్ యాక్షన్ ఏం చేశాడు? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాడా? ఫస్ట్ ఓనర్కి ఫోన్ చేశాడా? ఆర్ నెక్స్ట్ హెడ్ ఎవరు, ఆపరేషన్స్ ఎవరు, ఆయనకి ఫోన్ చేశారా? ఇదంతా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఒక దగ్గర ఒక డిపార్ట్మెంట్లో ఫైర్ వచ్చింది, పక్కనే స్టాక్ ఉంది, స్టాక్ని మూవ్ చేశారా? ఎంతవరకు లాస్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేశారు? అసలు ఆ ఎఫర్ట్ ఉందా లేదా? ఈ ఎఫర్ట్ లేకపోయింది అనుకోండి అంటే ఏంటి, దాని మీద నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేదు అంటే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎందుకు ఇస్తాడు? సో అందుకని మీరు మోటార్ ఇన్సూరెన్స్లో మీకు కార్ ఏదైనా క్లెయిమ్ జరిగింది అనుకోండి, మీకు మొత్తం క్లెయిమ్ ఇవ్వడు. అట్లీస్ట్ 200, 300, 500, 1000 రూపాయలు మీ దగ్గర నుంచి కూడా ఛార్జ్ చేస్తాడు. ఎందుకు? మీరు కూడా లాస్లో ఒక పార్ట్ ఉండాలి, అంటే మీకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ప్రిన్సిపల్ వలన ఆ డిడక్షన్ అంటారు, అంతవరకు మీకు క్లెయిమ్ ఇవ్వడు. ఈ 7 ప్రిన్సిపల్స్ మీదే మీకు మొత్తం ఇన్సూరెన్స్ అంతా కూడా బేస్ అయి ఉందండి.